ఈ మేడం ఎన్ని రోజులు అవుతుంది మీరు చేయించుకొని? 1 మంత్ అవుతుంది సార్. 1 మంత్ కూడా పూర్తి అవ్వలేదు సార్. 1 మంత్ కూడా అవ్వలేదు. ఏమవుతుంది? ప్రాబ్లం ఏంటి? ఇలా దోగానే ఊడిపోతున్నాయి సార్. చేసే విధానం రాంగ్ ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా వీడియో చేశాను. అండ్ అన్‌ప్రొఫెషనల్‌గా చేస్తుంటే మనకేం ప్రాబ్లం లేదు, మనం డబ్బులు తీసేసుకుంటున్నాం కాబట్టి. బట్ క్లయింట్స్ ఫీల్ అవుతారండి. ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఈ హెయిర్ యాక్షన్ చేసుకోవాలంటే చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అన్నవరం నుంచి అంటే ఇక్కడ రావాలంటే ఒక 3-4 అవర్స్ జర్నీ చేసి రావాలి. బట్ ఇలా మీరు అన్‌ప్రొఫెషనల్గా ఎలా పడితే అలా పెట్టేసి ఇలా రాంగ్గా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం దూకితే ఊడిపోతున్నాయంట. ఇట్లా చూసుకోండి, ప్రాపర్గా చెయ్యండి. ఇప్పుడు నేను అందరికీ చెప్పేది నా దగ్గరికి వచ్చి చేయించుకుంటే నేను చెప్పను. ఎక్కడ చేసినా కానీ ఎవరు చేసినా కానీ ఏంటంటే కొంచెం మంచిగా చేయండి, క్లయింట్ బాధపడకుండా చేయండి. ఇదొకటి చెప్తాను. నేను ఎవరి పేరు తీయట్లే, ఎవరు తోపులు కాదు, అందరం ఒకటే. కొంతమంది నేనే నెంబర్ 1 ఇండియాలో అంటాడు, కొంతమంది మేమే సూపర్ అంటారు. సూపర్ అయితే వెల్ అండ్ గుడ్. ప్లీజ్ దయచేసి ఇట్లాంటి రాంగ్ చేసి క్లయింట్లను బాధ పెట్టవద్దు. అంటే వీళ్ళకి కూడా ప్రాబ్లమే పాపం. 20 days 25 days అవుతుంది, ఒక 25,000 ఎంతో పెట్టారు. ఇప్పుడు ఇదంతా వేస్టేనా? ఇప్పుడు నేను ఛార్జ్ చేస్తానా? ఈ డబ్బులు ఆ డబ్బులు చాలా ఎక్కువైపోతుంది తల్లి. డబ్బులు అలాగే వేస్ట్ చేసుకోకండి. ఏదైనా సరే పెట్టించుకుంటే ఫస్ట్ టైం అయినా సరే ప్రాపర్గా కన్సల్టేషన్ చేసుకొని చేయించుకోండి.